మనలో ఎవరికైనా ఒక విషయం మీద ప్రశ్న ఉంటే దాన్ని అడగడం తప్ప? ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఒక సమస్యపై నిరసన తెలిపినా వెంటనే వాళ్ళకు ఒక పేరు పెట్టడం సరైందేనా? ఇప్పుడు రాజకీయాల్లో వినిపిస్తున్న ఒక పదం దిమాగీ నక్సల్. ఇంతకుముందు రాజకీయాల్లో ఆందోళన జీవి, అర్బన్ నక్సల్ లాంటి పదాలు వినిపించాయి. ఇప్పుడు దిమాగీ నక్సల్. ఇప్పుడు ఈ దిమాగీ నక్సల్ అనే పదం కూడా ఒక మనిషి ఏం చేస్తున్నాడు అనే దానికంటే ఏం ఆలోచిస్తున్నాడు అనే దానిపైన ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దిమాగీ నక్సల్ అనే పదం జర్నలిస్టులు, రాజకీయవాదులు వాళ్ళు ఎక్కువగా ఎవరైతే ప్రశ్నలు వేస్తుంటారో విద్యార్థులు వాళ్ళపైన ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల వాళ్ళ నోర్లు మూయించడానికే ఇలా ఎక్కువగా చేస్తున్నారు. ఇలాంటి లేబుల్స్ వాళ్ళపైన వేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు విద్యార్థులు ఏదైనా ఆందోళన చేస్తే ముందుగా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారో అడగాలి, వాళ్ళని ప్రశ్నించాలి. కానీ ఆ సమస్యను పక్కన పెట్టేసి ఇలాంటి లేబుల్స్ను వాళ్ళపైన తగిలిస్తున్నారు. వాళ్ళని ఎవరో రెచ్చగొట్టారు, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారు అని ఇలాంటి పదాలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. దీనివల్ల అసలు సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మాటలు పెద్ద రాజకీయ వేదికలపై వినిపిస్తే అవే మాటలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వెళ్తున్నాయి. దాంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది, దాని వెనకాల ఏదో గుంపు ఉంది అనే మాటలు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నాయి. ఇక్కడే దిమాగీ నక్సల్ అనే పదంపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసిన పనిగా కాకుండా ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానిపైన ఈ దిమాగీ నక్సల్ అనే పదం వాడడం జరుగుతోంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆధారాలతో నిరూపించాలి, లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షించాలి. కానీ ఒకరి అభిప్రాయం మనకు నచ్చలేదని వాళ్ళపై ఇలాంటి ఒక పెద్ద లేబుల్ వేస్తే వాళ్ళ జీవితం ఎలా ముందుకు వెళ్తుంది? కానీ ఒకరి అభిప్రాయం మనకు నచ్చకపోతే వాళ్ళపైన ఇలాంటి ఒక పెద్ద లేబుల్ పెట్టే ప్రయత్నం చేస్తే సమస్య మరింత పెద్దదవుతుంది. ఈరోజు ఆ లేబుల్ ఒకరికి పడొచ్చు, రేపు మరొకరికి పడొచ్చు. నేను ఏం మాట్లాడాలి అనే పరిస్థితి నుంచి నేను ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంది అనే భయం ఎక్కువ అవుతుంది. అందుకే రాజకీయాల్లో ఇలాంటి పదాలు చాలా శక్తివంతమైనవి. ఒకరిపై లేబుల్ వేయడం చాలా సులభం, కానీ ఒక మనిషి చెప్పే మాటను వినడం, అది నిజమా కాదా అని ఆలోచించడం, అదే నిజమైన ప్రజాస్వామ్య సంస్కృతి. ఇదే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. లేబుల్స్ రాజకీయ చర్చను సులభం చేస్తున్నాయా, లేక అసలు సమస్య నుంచి మన దృష్టిని మళ్లిస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.